హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఎటువంటి క్రీము పాలపొడి ఏమీ లేకుండా టేస్టీగా ఈ మ్యాంగో ఐస్ని అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. ఇటువంటి అప్పుడు పిల్లలకి ఇలా కూల్గా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మనం బయట కొనే అవసరం లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పాలు, పంచదార, మామిడి పండు ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఈ ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం దళసరిగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకోవాలి. ప్యానం తీసుకున్నప్పుడు ఒకసారి మనం ప్యాన్ని కడిగి అప్పుడు తీసుకుంటే పాలు పోసుకుని మరిగించినప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. అలాగే వేరొక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకున్న పాలను స్టవ్పై పెట్టుకుందాము. ఇలా చిక్కటి పాలు అయితే కనుక మనకు ఐస్ క్రీము క్రీమీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ పాలను మిక్స్ చేసుకుని పాలు మరిగించుకుందాం. ఈ పాలు మరిగేలోపు మనం ముందుగా పక్కకు ఒక గిన్నెలోకి పాలు తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అన్నది వెనీలా ఫ్లేవర్ అయినా పర్వాలేదు, మ్యాంగో ఫ్లేవర్ అయినా కూడా పర్వాలేదు. నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలల్లోకి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఈలోపు మనకు పాలు కూడా మరుగుతూ ఉంటాయి. ఈ పాలను ఇలా కలుపుకుంటూ ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి పంచదారను వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మామిడి పండులో కూడా తీపి ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పాలలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా పంచదార ఒకసారి కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కస్టర్డ్ పాలను ఒకసారి మరలా కలుపుకుని ఈ పాలలోకి కలుపుకుంటూ వేసేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అంచులకున్న మేగడను కూడా తీసేసుకుని ఈ పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ కస్టర్డ్ మిల్క్ని బాగా పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఈ పాలు ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకుంటే త్వరగా చల్లారిపోతాయి. అలాగే పైన కూడా మేగడ ఏర్పడదు. ఇప్పుడు ఈ పాలు చల్లారిన తర్వాత ఒక మామిడి పండుని తీసుకుని పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇలా మనం బంగినపల్లి మామిడి పండు అయితే కనుక బాగుంటుంది. అలాగే స్వీట్గా ఉన్న మామిడి పండు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పైన ఉన్న తొక్కని అంతటినీ కూడా తీసేసిన తర్వాత మామిడి పండుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. 1/2 లీటర్ పాలకి ఒక మామిడి పండు అయితే సరిపోతుంది. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మామిడి పండు పాలను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఈ మామిడి పండుని అంతటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మామిడి పండు ముక్కలను వేసేసుకోవాలి. అలాగే మామిడి పండు అంతా కాకుండా కొద్దిగా ఉంచుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మామిడి పండుని ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకుని కస్టర్డ్ పాలను వేసేసుకోవాలి. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. క్రీమీగా అలాగే మంచి సాఫ్ట్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఫైన్ ప్యూరీ లాగా ఉందో. ఇలా ఉంటే మనకు ఐస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్లోకి కానీ ఈ మ్యాంగో మిశ్రమంను వేసేసుకుని పైనుంచి మనం ముందుగా మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క ఉంచుకున్నాం కదా, దానిని ఇలా చిన్నని స్లైసెస్లా కట్ చేసుకుని పైన గార్నిష్ చేసుకోవాలి. మామిడి పండు ముక్కలు మీ ఇష్టం. అలాగే నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదు. కావాలి అనుకుంటే మీరు బాదం జీడిపప్పునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో మిశ్రమం అంతా కూడా ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇటువంటి మనకు ఫాయిల్ పేపర్స్ బయట అవైలబుల్గా ఉంటుంది. దానిని తీసుకొచ్చి ఇలా మనం స్టిక్ చేసేసిన తర్వాత పైన మూత పెట్టేసుకుని ఓవెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒకవేళ
ఈ పైన కవర్ లేకపోయినా ఏం పర్వాలేదు, మూత పెట్టుకుని అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనీసం ఒక 10 గంటలు, లేదంటే మనం ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డేకి అయినా కూడా సర్వింగ్ చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో టెంపరేచర్ అన్నది హైలో పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా అంతా కూడా సెట్ అయిపోయిన ఈ ఐస్ని ఒక గుంట గరిటె తీసుకుని ఆ గరిటె సహాయంతో స్కూప్స్ లాగా చేసుకుని అందరికీ సర్వ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా మీ దగ్గర చిన్న బౌల్స్ ఉంటే కనుక బౌల్స్లో వేసేసి ఎవరి బౌల్ వాళ్ళకైనా కూడా అలా ప్రిపేర్ చేసి ఇవ్వవచ్చు. ఇలా మీరు కూడా ఎటువంటి క్రీము పాలపొడి వాడకుండా ఇంట్లోనే టేస్టీగా ఇలా ఐస్ని ప్రిపేర్ చేయండి. ఇలా చేసి పెడితే కనుక పిల్లలు కూడా బయట కొనమని అడగరు. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా టేస్టీగా ఈ ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ గరిటెకి ఐస్ క్రీమ్ రావట్లేదు అనుకుంటే కనుక గరిటెను ఒకసారి వేడి నీళ్ళల్లో ముంచి తీస్తే కనుక ఈజీగా మనకు ఐస్ క్రీమ్ అన్నది డిమోల్డ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న ఐస్ని పిల్లలకు పెడితే కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.